వెల్కమ్ టు హుజరాబాద్ సమ్మయ్య లాక్స్ అండి. చిట్టి తల్లి చికెన్ బిర్యానీ కావాలన్నారు కదా, సింపుల్ రెసిపీతో ఇంట్లో ఉన్న రేషన్ బియ్యంతో అయితే చిట్టి తల్లి అయితే మన బిర్యానీ అయితే చేసింది. చిట్టి తల్లి వాయిస్ ఇవ్వాలంటే కొద్దిగా భయపడుతుంది, అందుకే వాయిస్ అయితే నేను ఇస్తున్నా. ఇక మసాలాలు అన్ని వేసింది, గరం మసాలాలు, దాసం చెక్క, ఇలాచి, కొత్తిమీర, పుదీనా, కారం, ఉప్పు అన్ని కలిపింది. కానీ టేస్ట్ అయితే బాగుంది. అన్ని వేసేటి ఖచ్చితంగా మసాలాలు మొత్తం వేసేసింది వాడి సరిపడా. పెరుగు, నిమ్మకాయ కూడా వేసింది చిట్టి తల్లి అయితే. కానీ చిట్టి తల్లి ఇంత చక్కగా చేస్తుందని అయితే నేను అస్సలు అనుకోలేదు. మీరైతే చిట్టి తల్లి కోసం అయితే మీరు చికెన్ బిర్యానీ చేసింది చిట్టి తల్లి అంటారు కదా, ఎసరు కూడా పెట్టేసింది. ఇక ఇల్లు కూడా ఇట్లా నేను వేసేటప్పుడు చూసింది కదా, అన్ని అయితే నేను కొద్దిగా వేస్తా మమ్మీ, కుదురుతుందా కుదర ఒకసారి వేస్తా మమ్మీ అని. చేయరా చిట్టి తల్లి, ఇక నాకు కూడా చేతనైతేనా. ఇక చూసారా ఆనియన్స్ కూడా నూనెలో వేపింది, ఇక ఆయిల్లో వేపుతుంది. ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంది. బాగాసేపు అయితే తీయలేదు వీడియో, కొద్దిసేపే ఉంది. చిట్టి తల్లి కోసం మీరు ఎంత మంది చూస్తారో ఈ బిర్యానీ వీడియో సింపుల్ రెసిపీ తోటి అన్ని అయితే చక్కగా కలుపుకుంటుంది. అగ చూసారా ఎలా కలుపుతుందో, అన్ని ఇలా కలుపుకున్నది చిట్టి తల్లి అయితే. చిట్టి తల్లి అయితే ఎట్లా మమ్మీ ఏమో అనుకున్నా అన్నది, కానీ తినేటప్పుడు అయితే కొద్దిగా ఎత్తనైతే టేస్ట్ మస్తు కుదురుతాయి కదా ఫ్రెండ్స్ ఏదైనా కానీ. చిట్టి తల్లి ఫస్ట్ చేయక చేసింది, నోరు ఊరేటట్టు చేసింది. కానీ అందరైతే కడుపు నిండా తిన్నాం మేము. చాలా టేస్ట్ అనేది చాలా బాగుంది. ఇక ఇలా చేసింది మా చిట్టి తల్లి అయితే. మీరు చూసారు కదా, అన్ని కలిపి ఒక పావు గంట పక్కకు పెట్టేసుకున్నది. ఇవన్నీ కలిపి పక్కకు పెట్టుకొని అటు ఎసరు పెట్టుకొని బియ్యం కడిగి పెట్టుకుంది. రేషన్ బియ్యంతో అయితే చేసింది చిట్టి తల్లి. ఇలా చేస్తుందనైతే అసలు అనుకున్న. వాళ్ళ డాడీ అయితే నా బిడ్డకు వంటలు వస్తున్నాయనైతే ఫుల్ హ్యాపీ వాళ్ళ డాడీ. చూసారా, ఆ గిలాసతోటి 3 గిలాసాల బియ్యం తీసుకున్నది చెప్తుంది. ఈ గిలాసతోటి ఒక 3 గిలాసాల బియ్యం తీసుకున్న, ఎసరు పోసిన అని చెప్తుంది. ఇగో ఇలా చేసింది చిట్టి తల్లి అయితే. ఒక 3 గిలాసాల బియ్యం తీసుకున్నది, ఎందుకంటే ఫస్ట్ కదా నేను ఇలా చేస్తా అని. 2 పెద్ద ఉల్లిపాయలు కోసింది, ఎందుకంటే 3 గిలాసాల బియ్యమే కదా. కానీ రైస్ అయితే ఎంత టేస్ట్, బియ్యం చూపెడుతుంది రేషన్ బియ్యమే, బాస్మతి బియ్యం అయితే కాదు. ఎందుకంటే నేను ఫస్ట్ చేస్తాను కదా మమ్మీ. అయినా రేషన్ బియ్యం మంచిగా, ఇప్పుడు సన్న బియ్యం తీయగా ఉంటాయి కదా, ఇంకా బాస్మతి బియ్యం అన్నా కొద్దిగా సప్పగా ఉంటుంది కదా. కానీ సాంబైశ్వర బియ్యం కానీ మన జయశ్రీరామ్ బియ్యం కానీ ఇంకా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. నేను జయశ్రీరామ్ బియ్యంతో కూడా చేస్తా అప్పుడప్పుడు. బాస్మతి బియ్యం కావాలని అయితే లేదు, ఎప్పుడైనా కానీ మేము ఇట్లా చేసుకుంటాం. ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకుంటాం మేము. బాస్మతి బియ్యమే కావాలని అయితే ఎప్పుడు చేయం, ఏది ఉంటే అదే చేస్తాను నేను. సన్న బియ్యంతో ఎక్కువ చేస్తాను మా ఇంట్లోనైతే. కానీ చిట్టి తల్లి అయితే ఎంత చక్కగా చేసిందంటే అంత చక్కగా చేసింది, మస్తు మంచిగా చేసింది చాలా. మీరందరూ అయితే ఫుల్ వీడియో చిట్టి తల్లి ఎప్పుడు పెడతారు, ఎప్పుడు ఎసరు వచ్చింది, ఎసట్లో బియ్యం ఎత్తుంది చూసారా, ఎట్లా ఎత్తదో ఏమో అనుకున్నారు కదా. మీరు అందరూ చూడండి చిట్టి తల్లి ఎట్లా చేసింది ఏందని. సింపుల్ గా చేసుకోవచ్చు, మీరు ఒక అర్ధ గంటలో బిర్యానీ రెడీ అయిపోతుంది. చిట్టి తల్లి చేసినట్టు చేస్తే ఒక అర్ధ గంటలో అయిపోతుంది. మీరందరైతే ఖచ్చితంగా చిట్టి తల్లి వీడియో ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. చూస్తారు కదా, చిట్టి తల్లి వాయిస్ ఇవ్వాలంటే పాప అమ్మాయి భయపడుతుంది, అందుకనే నేను ఇస్తున్నా. ఎసరు అయితే వచ్చింది, ఇలా చేస్తుంది. ఎసరు వచ్చినాక ఇక అన్ని కలిపింది కదా, అది కూడా కొద్దిగా కుక్ అయినాక ఒక 10-5 నిమిషాలు కుక్ అయినాక ఈ రైస్ ఇక అలా పెడుతుంది. రైస్ అయినాక ఈ అన్నం దాని మీద వేసి, దాని మీద ఉల్లిపాయలు వేసి ఇలా చేసింది చిట్టి తల్లి అయితే. ఇక చూసారా, ఇక పెట్టింది చూసారా, ఒక 10 నిమిషాలు అయితే ఇలా పెట్టింది. మూత తీసి చూపెడతాను చూసారా ఎంత కుక్ అవుతుందో. చికెన్ అయితే సూపర్ కుక్ అయింది. ఇక రైస్ చూసారా, ఇక రైస్ అయితే మొత్తం గంజి పంపుకొచ్చింది చిట్టి తల్లి, కొద్దిగా పలుకు మీద పంపుకొచ్చింది రైస్. ఇక చూసారా, ఆనియన్స్ అయితే తీసుకున్నది, అన్నం అయితే దాంట్లో వేస్తుంది, అన్నం వేస్తుంది ఇక దాంట్లో చూపెడతా. ఇట్లా అయినాక మంచిగా కుక్ అయినాక దాని మీద రైస్ వేసి మళ్ళీ కొద్దిగా ఆనియన్ వేసింది. చక్కగా చూసారా ఎలా అయిందో. ఆ రైస్ వేస్తుంది ఇక చిట్టి తల్లి, అది చూసారా, ఇక రైస్ వేసింది. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చిట్టి తల్లి చేసే బిర్యానీ అయితే వావ్, టేస్ట్ అయితే నిజంగా ఏమన్నా ఉందా. ఆమె వాయిస్ చేయడానికి భయపడుతుంది ఫ్రెండ్స్. వీడియో అయితే ఎక్కువ లేదు, మీరు అందరైతే చూడాలని కోరుకుంటున్నా. మీ అందరికి అయితే వీడియో అయితే కంపల్సరీ చూడండి మా చిట్టి తల్లి కోసం. ఈ వీడియో ఎంత పోతుందో చూద్దాం. మీరు అందరు పెట్టన్నారు కదా, 21,000 మంది ఉన్నారు కదా. చిట్టి తల్లికి అయితే ఈ వీడియో కొద్దిగా చిట్టి తల్లి వైరల్ చేయాలి మీరందరూ అని నేను అనుకుంటున్నా. మరి చూస్తారా ఫ్రెండ్స్? మేము చూసామని కామెంట్, ప్రతి ఒక్కరు మేము చూసామని కామెంట్ పెట్టండి. చిట్టి తల్లి బిర్యానీకి మీరు కామెంట్ పెట్టాలి.
ఖచ్చితంగా కామెంట్ అయితే మీరు పెట్టాలి. హుజరాబాద్ సమ్మయ్య లాక్స్ కొత్తగా చూసిన వాళ్ళు అది చూసారా, రైస్ వేసి ఆనియన్స్ ఎంత చక్కగా ఎత్తాందో చిట్టి తల్లి అయితే. నిజంగా చిట్టి తల్లి ఓపికకే మొక్కాలి, ఎందుకంటే లేడీస్ ఓపిక అనేది కొద్దిగా ఉండాలి. వంటలు అన్ని నేర్చుకోవాలి కదా, పెళ్ళే అమ్మాయి కాబట్టి అన్ని వంటలు నేర్చుకోవాలి. మీరైతే చిట్టి తల్లి వీడియో మిస్ చేయొద్దు. మళ్ళీ తర్వాత నా చేపల పులుసు వీడియో కూడా పెడతా. చిట్టి తల్లి కోసం హుజరాబాద్ సమ్మయ్య లాక్స్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటారు కదా. చూడండి ఎలా ఉందో తొందర అయ్యే బిర్యానీ. చూడండి ఫ్రెండ్స్, చాలా మంది పెట్టా ఉన్నారుగా, ఎంత న్యూస్ పోతా చూద్దాం ఫ్రెండ్స్. మీరు అందరు నన్ను ముందర తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ ముందుకైతే మంచి మంచి కుకింగ్ తోటి మేము ముందుకు వస్తాయి. ఈ వీడియో వైరల్ అయితే చూసారా, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చూద్దాం. చిట్టి తల్లి కూడా వాయిస్ ఒక మాట మాట్లాడింది. మీరు అగో రోల్ కూడా పెట్టేసింది చిట్టి తల్లి, ఎందుకంటే దాని ఆవిరి బయటికి వెళ్ళొద్దు కదా. ఇలా చేసింది. ఇక చూడండి బిర్యానీ అయితే వావ్. అగ్గ చూసారా, ఇక బిర్యానీ ఆమె గంటతోటి ఆమెకు ఇక తీయరాదు, నువ్వే తీయ మమ్మీ అన్నది. ఇక మేమైతే పెట్టుకొని తింటున్నాం. టేస్ట్ కూడా ఎలా ఉన్నదని ఇప్పుడు చూపెడతాం. మేము తిన్నాం. ఎంత మంచిగా చేసిందంటే చూడండి, కలర్ఫుల్ గా చేసింది. మళ్ళీ తగ్గట్టు వాటికి తగ్గట్టు హాఫ్ కేజీ చికెన్ తగ్గట్టు 3 కిలోల బియ్యం పెట్టింది. చక్కగా కుదిరింది. ఎందుకంటే ఆమెకు కూడా ఇక ఇంకా పెద్దగా కూడా చేయొచ్చు. 2 కిలోలు 3 కిలోలు కూడా చిట్టి తల్లి చేస్తుంది. నాకైతే ఇక నయ్యం చిట్టి తల్లి అయితే నేర్చుకుంది. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. బిర్యానీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, చిట్టి తల్లి చేసిన బిర్యానీ. మీరైతే ఖచ్చితంగా వీడియో అయితే చూడండి, క్లిప్ చేయకుండా చూడాలని కోరుకుంటున్నా. మీ అందరైతే సపోర్ట్ ఇలాగనే ఉండాలి. చిట్టి తల్లికి ఎంత మంది చూసిల్లో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీరైతే చేస్తారు కదా ఫ్రెండ్స్. నేనైతే రైస్ నువ్వే పెట్టు మమ్మీ అన్నది నేనే పెడుతున్నా. ఆమెకి ఎందుకంటే తీయడం ఇటు అటు అవుతుందని ఆమె భయపడుతుంది. ఆమెకి ఎందుకంటే తీయడం గంజు రెండు ఉంది కదా, లెగ్ పీస్ చూసారా. ఇక ఇప్పుడైతే తింటున్నాం మేము. ఇక దీంట్లోకైతే ఇక చూసారా ఇట్లా పెరుగుతోటి చేసింది. పెరుగు సల్ల వేసి ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా ఇవన్నీ చేసింది. ఇక చిట్టి తల్లి అయితే తింటుంది. ఇక నేను కూడా తింటా. ఇక అన్ని ఇలా చేసుకొని రెడీ చేసుకున్నా. చిట్టి తల్లి పాపం ఇక చూసారా, చిట్టి తల్లి కష్టపడి చేసింది. మీరందరూ అయితే చిట్టి తల్లి ఎలా చెప్తుందో. ఇక నేను కూడా తింటా. టేస్ట్ అయితే బాగా కుదిరింది. సింపుల్ గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ షేర్ సపోర్ట్. మరొక వీడియోలో మళ్ళీ వెళ్దాం. చిట్టి తల్లి కోసం